హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెకీవింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం టాపిక్ కవర్ చేయబోతామంటే అమెజాన్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 రిలీజ్ చేసి ఉంటారు. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతాం. సో ఎవరన్నీ ఎలిజిబుల్, ఏం పాస్డ్ అవుట్ ఇయర్ ఎలిజిబుల్, సో ఎంత శాలరీ ప్యాకేజీ, ఎక్కడ లొకేషన్, ఎలా అప్లై చేయాలి అండ్ అప్లై లింక్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూడబోతాం. సో వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేయాలనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ అమెజాన్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. సో ఇప్పుడు మన జాబ్ డీటెయిల్స్ చూస్తాము. అమెజాన్ కంపెనీ నేమ్, జాబ్ రోల్ డేటా సెంటర్ ఆపరేషన్స్ ట్రైనీ, క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్. సో ఆల్ స్ట్రీమ్ వచ్చి ఈ రోల్కి వచ్చి ఎలిజిబుల్, లైక్ సర్క్యూట్ అండ్ నాన్ సర్క్యూట్ రోల్. అండ్ బ్యాక్ చూస్తే ఓన్లీ 2022 వచ్చి ఎలిజిబుల్. 60% ట్రూ అవుట్గా ఉండాలి, విచ్ మీన్స్ మీ 10th 12th ఇంటర్ అండ్ యూజీలో 60% ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూస్తే ఇట్స్ జీరో ఎక్స్పీరియన్స్, దట్ మీన్స్ ఫ్రెషర్ వచ్చి ఈ పోస్ట్కి ఎలిజిబుల్. శాలరీ ప్యాకేజ్ ఇస్ 3 LPA అండ్ జాబ్ లొకేషన్ ఇస్ మహారాష్ట్ర. ఇంటర్వ్యూ మోడ్ వచ్చి విల్ బి అనౌన్స్డ్ లేటర్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆల్సో విల్ బి అనౌన్స్ లేటర్. సో మారిన వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా సో ఈ వీడియో అయిన వెంటనే వెళ్ళి అప్లై చేయండి. బికాస్ మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసేటప్పుడు మీకు అప్లై లింకు ఎక్స్పైర్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది అండ్ ఆల్సో సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేస్తామని చూద్దాం. సో అప్లై లింక్ డీటెయిల్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు మీకు అమెజాన్ జాబ్ పోర్టల్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ ఎలిజిబిలిటీ 1 సెకండ్ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు. సో ఇదే అమెజాన్ జాబ్ పోర్టలు, amazon.jobs. సో ఇక్కడ వెళ్ళే ఈ జాబ్ రోల్ డేటా సెంటర్ ఆపరేషన్స్ ట్రైనీకి అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందుగా మీరు ఒకసారి డిస్క్రిప్షన్, జాబ్ రోల్, ఎలిజిబిలిటీ అన్నీ 1 సెకండ్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూద్దాం. సో జస్ట్ అప్లై నౌని ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో క్రియేట్ అండ్ అకౌంట్ని ఇవ్వండి. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ దెన్ పాస్వర్డ్ సెట్ చేయండి. పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్ అండ్ నంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. 8 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. సో రీఎంటర్ చేయండి మీ ఇచ్చిన పాస్వర్డ్ని and then just give and create an account. సో మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది వెరిఫికేషన్ కోడ్. సో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మీ మెయిల్కి వచ్చి amazon.jobs నుంచి వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళి మీరు ఈ నంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. జస్ట్ వెరిఫైని ఇవ్వండి. సో మీ మెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోతుంది. సో వన్స్ వెరిఫై అయిపోయినాక మీ డీటెయిల్స్ ఇచ్చే ఫామ్ లోపల వెళ్ళిపోతుంది. సో ఇక్కడనే మీరు ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్యూమ్ని అప్లోడ్ చేసుకోండి. హౌస్ డివైస్ని ఇస్తాను. సో ఇక్కడ వెళ్ళి రెస్యూమ్ ఇస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ని ఇవ్వండి. అండ్ దెన్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ నేమ్ ఇవ్వండి. రెడ్ కలర్ స్టార్ ఇచ్చి ఉన్నారు కదా, అదిని డిఫాల్ట్గా మీరు ఎంటర్ చేయాలి అనమాట. సో డిఫాల్ట్గా మీ మెయిల్ ఐడి వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ దెన్ గివ్ యువర్ ఫోన్ నంబర్ అండ్ దెన్ మీ అడ్రస్ ఇవ్వండి. అండ్ దెన్ మీ సిటీ అండ్ దెన్ మీ జిప్ కోడ్, పోస్టల్ కోడ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. అండ్ దెన్ మీ కంట్రీ ఇవ్వండి. దెన్ మీ స్టేట్ అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ దెన్ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక SMS వస్తుంది.
సో సపోజ్ మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ మీ ఎస్ఎంఎస్లో రావాలి, ఫోన్ నెంబర్ ఎస్ఎంఎస్లో రావాలంటే సో ఎనేబుల్ ఎస్ఎంఎస్ అప్డేట్స్ని ఇవ్వండి. సో ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మీ ఫోన్కి వస్తుంది మెసేజ్లో. సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై ఇచ్చేస్తే వెరిఫై అయిపోతుంది. సో మీకు అన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ వచ్చి మీ ఇంటర్వ్యూ డీటెయిల్స్, కాల్ లెటర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎస్ఎంఎస్ మూల్యం కూడా వస్తుంది. సో నేను ఇప్పటికి నేను స్కిప్ అండ్ కంటిన్యూని ఇస్తాను. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అడుగుతుంది. ఎస్ని ఇవ్వాలా, మన పాజిటివ్గానే ఆన్సర్ చేయాలి టువర్డ్స్ ది కంపెనీ. అండ్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అడుగుతుంది. సో హైదరాబాద్ని నేను ఇస్తాను. సో హౌ డిడ్ యూ హర్ అబౌట్ దిస్ రోల్ అడుగుతుంది. సో జస్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ ఆర్ అమెజాన్ కరియర్ సైట్ని ఇస్తాను. సో amazon.jobsని ఇస్తాను. అండ్ దెన్ కంటిన్యూ ఇవ్వండి. దెన్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సో 0 to 2 years. సో మన ఫ్రెషర్స్ మాట 0 yearsని మనం ఇవ్వాలి. సో ప్లీజ్ ప్రొవైడ్ ది నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్. ఓకే, సో మన ఫ్రెషర్ మాట ఇక్కడ నిల్లని ఇవ్వాలి. సో ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డీటెయిల్స్. సో మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఏది ఉందో దాన్ని ఇవ్వండి. నేను జస్ట్ జావా అండ్ పైథాన్ ఇస్తాను. సో మీకు తెలిసిన టెక్నికల్ నాలెడ్జ్ ఇక్కడ ఇవ్వండి. అండ్ దెన్ గివ్ కంటిన్యూ. సో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేను నా గ్రాడ్యుయేట్ తీస్తాను. సో మీ యూనివర్సిటీ నేమ్ అడుగుతుంది. అండ్ దెన్ ఏరియా ఆఫ్ స్టడీ అడుగుతుంది. సో జస్ట్ నేను మెకానికల్ ఇంజనీర్ని ఇస్తాను. ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్ అడుగుతుంది. నోని ఇవ్వండి. సో మీ పాస్డ్ అవుట్ ఇయర్, వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్. సో ఇప్పుడు నేను 2021కు నేను రిజిస్టర్ చేసే వల్ల మోర్ దాన్ ఇయర్ని ఇస్తాను. సపోజ్ 2022 ఉంటే మీరు లెస్ దాన్ 6 months అలా ఇవ్వచ్చు. సో అండ్ దెన్ యాడ్ ది సెకండరీ ఎడ్యుకేషన్. ఇక్కడ నా 12th డీటెయిల్స్ ఇస్తాను ఆర్ ఇంటర్న్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇంటర్న్ స్కూల్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ అదర్స్ని ఇచ్చుకోండి. అండ్ దెన్ మీ స్కూల్ నేమ్ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఏరియా ఆఫ్ స్టడీ వచ్చి మీరు కంప్యూటర్ ఆర్ బయాలజీ ఆర్ కామర్స్ ఏది ఉంటుందో మీరు అక్కడ ఇవ్వండి. నేను ఇక్కడ బయాలజీని ఇస్తాను. సో ఐఎమ్ కరెంట్లీ స్టూడెంట్ అడుగుతుంది. మీరు ఇక్కడ టిక్ చేయకూడదు ఈ టిక్ బాక్స్లో. దెన్ గ్రాడ్యుయేషన్ డేట్ అడుగుతుంది. సో నేను 2021 పాస్ అవుట్కి నేను టైప్ చేసే వల్ల నేను 2017నే ఇక్కడ ఇస్తాను. సో హ్యాడ్ థర్డ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్. ఇక్కడ నా 10th డీటెయిల్స్ ఇస్తాను. యువర్ స్కూల్ నేమ్ ఇక్కడ అదర్స్ ఇవ్వండి. అండ్ దెన్ కింద మీ స్కూల్ నేమ్ని ఇవ్వండి. అండ్ దెన్ ఏరియా ఆఫ్ స్టడీ వచ్చి మీరు స్టేట్ బోర్డ్ అంటే స్టేట్ బోర్డ్ని ఇవ్వండి. సో ఐఎమ్ కరెంట్లీ స్టూడెంట్ అంటే ఇక్కడ టిక్ చేయకూడదు. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ డేట్ అడుగుతుంది. నేను ఇక్కడ 2015ని ఇస్తాను. అండ్ దెన్ కంటిన్యూని ఇవ్వండి. దెన్ వర్క్ ఎలిజిబిలిటీ అడుగుతుంది. హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు అమెజాన్ అడుగుతుంది. నో. హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై అమెజాన్. నో, బికాస్ మనం ఫ్రెషర్కి అప్లై చేస్తాం. సో ఇక్కడ అన్ని నోవే ఇవ్వాలి. And then are you subjected to any non-cooperation agreement or any other agreement which restrict to work in Amazon అడుగుతారు. సో ఇక్కడ మనం నోనే ఇవ్వాలి. సో do you need or will you need in future any immigration అడుగుతారు. సో మీకు ఇమ్మైగ్రేషన్, మీకు వేరే ఒక కంట్రీలపై వర్క్ చేసేదానికి మీకు ఇమ్మైగ్రేషన్ కావాలని అడుగుతుంది. సో ఎస్ని ఇవ్వండి. అండ్ దెన్ ఆర్ యూ లివింగ్ ఇన్ దిస్ కంట్రీస్, లైక్ ఈ కంట్రీస్లన్నీ మీరు లివ్ చేస్తున్నారా అడుగుతున్నారు. సో మనం నో ఇవ్వాలి, బికాస్ ఇక్కడ ఇండియా లేదు కదా. సో అండ్ ఇప్పుడు మీ సిటిజన్షిప్ అడుగుతుంది. ఇండియన్ ఇవ్వండి. And then since obtaining your most recent citizenship did you afterwards become a permanent resident. సో అదర్ కంట్రీస్లో మీకు పర్మనెంట్ రెసిడెంట్స్ అవుతారా అని అడుగుతుంది. సో నోని ఇవ్వండి. అండ్ దెన్ గివ్ కంటిన్యూ. సో అక్నాలెడ్జ్మెంట్ టిక్ చేసుకొని అండ్ సబ్మిట్ని ఇవ్వండి. సో మీ జెండర్ అడుగుతుంది. జెండర్ టిక్ చేసేస్తుంది. అండ్ ఎక్స్ మిలిటరీలో ఉండారా అడుగుతారు. నో. సో ఆర్ యూ మెంబర్ ఆఫ్ రిజర్వ్ ఫోర్సెస్. నో. సో ఆర్ యూ మిలిటరీ స్పౌస్. మిలిటరీ స్పౌస్ అంటే మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వచ్చి మిలిటరీ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారా అడుగుతారు.
సో నేను జస్ట్ ఇక్కడ నో ఇస్తాను. ఎస్ అంటే మీరు ఎస్ ఇవ్వండి అండ్ దెన్ గివ్ కంటిన్యూ. సో మీ డీటెయిల్స్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఫిల్ అయి ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్ అని చెక్ చేసుకోండి. సపోజ్ ఎనీథింగ్ రాంగ్ ఇచ్చి ఉంటే ఇక్కడ వెళ్ళి మీరు కరెక్ట్ చేసుకోండి ఎడిట్లో. అండ్ అది ఎండ్ సబ్మిట్ అప్లికేషన్ని ఇవ్వండి. సో అంతే, మనం ఈ రోల్కి వచ్చి అప్లై చేసేసాము అమెజాన్లో. ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి ఈ పర్టికులర్ రోల్ డేటా సెంటర్ ఆపరేషన్ ట్రైనీకి మనం అప్లై చేసేసాం. సో ఈ రోల్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఎలిజిబులే. సో ఇంజనీర్ వాళ్ళు మీరు ఎలా వచ్చి దీన్ని అప్లోడ్ చేయాలి, సో దీన్ని అప్లై చేయాలి అనేసి మీకు సపరేట్ ఒక వీడియో చేస్తున్నాము, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. సో దాని వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో ఇంజనీరింగ్ కేటగిరీస్ డైరెక్ట్గా వెళ్ళి ఆ వీడియో మీరు కంటిన్యూ చేయవచ్చు చూసేదానికి. సో మీరు దీంతో స్టాప్ చేయకూడదు, మీరు అప్లై చేసి వెంటనే వచ్చి మీకు అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా, పెండింగ్ అసెస్మెంట్. సో జస్ట్ లాంచ్ అసెస్మెంట్ని ఇవ్వండి. సో ఈ అసెస్మెంట్ మీరు పూర్తి చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది అనమాట. సో జస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. ఓకే, ఇక్కడ ఈ టాస్క్ కాడ ఇన్స్ట్రక్షన్ అంటే ఉంటుంది, జస్ట్ గివ్ మోర్ హెల్ప్. సో మీకు అన్ని డీటెయిల్డ్గా వస్తుంది అనమాట, మీకు ఇది సెక్షన్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు అన్నీ చెక్ చేసుకోండి, ఇన్స్ట్రక్షన్ అనేది మీరు ప్రాపర్గా చెక్ చేసి దీన్ని మీరు కంప్లీట్ చేసేలాగోను. సో దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ 100% ఫుల్ఫిల్ అవుతుంది. సో టీమ్ లోపల అమెజాన్ కెరియర్ టీమ్ లోపల వెళ్ళి షార్ట్ లిస్ట్ అవుతుంది ఫర్ ఫర్దర్ ప్రాసెస్. సో మనకు ఇప్పుడు ఐడియా వచ్చేసింది కదా ఎలా అమెజాన్లో పోయి అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఈ పర్టికులర్ రోల్ని నేను అప్డేట్ చేయాలి. అండ్ దెన్ అప్లై చేసిన తర్వాత దాంతో స్టాప్ చేయకూడదు. సో ఈ అసెస్మెంట్ను మీరు క్లియర్ చేయాలి. సో ఈ అసెస్మెంట్ని క్లియర్ చేస్తేనే మీ ప్రొఫైల్, మీ అప్లికేషన్ అనేది 100% ఫిల్ అయ్యి టీమ్ లోపల వెళ్తుంది. సో ఈ అమెజాన్లో ఈ పర్టికులర్ రోల్కి మీరు అప్లై చేయాలంటే ఆ లింక్ వచ్చి మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంటాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు అమెజాన్ జాబ్స్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఈ పోస్ట్కి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీరు రెస్యూమ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఒక ఫ్రెషర్కి మీరు ఎలా రెస్యూమ్ ప్రిపేర్ చేయాలి అనేసి, ఏ ఫార్మేట్ మీరు ఫాలో చేయాలి అనేసి ఒక సెపరేట్ వీడియో మనం యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఆ వీడియో లింక్ కూడా మనం సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.